అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ సహజీవనం, సహజ జీవనం. రచన గుమ్మడి రవీంద్రనాథ్ గారు. మరి కథలోకి వెళ్దామా? తాత, నేను వస్తాను. చెప్పులు తొడుక్కొని సంచి చేత్తో పట్టుకుని బయటికి వెళ్ళబోతున్న రమణయ్య చేతిని గట్టిగా పట్టుకుని చెప్పింది 8 ఏళ్ల గౌతమి. రమణయ్య ఆయుర్వేద వైద్యం చేస్తూ ఉంటాడు ఆ గ్రామంలో. మందుల తయారీకి అడవికి పోయి ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కల నుంచి వేర్లు, బెరడు, ఆకులు లాంటివి తనే స్వయంగా సేకరించి తెస్తాడు. అడవిలోని ప్రతి చెట్టుతో, ప్రతి ప్రాణితో ఆయనకి స్నేహం. వన్యప్రాణుల ప్రవర్తన పైన పూర్తి అవగాహన ఉంది. 2 రాష్ట్రాల సరిహద్దులో ఉన్న చిన్న గ్రామం అది. ఊరి చివర పంట పొలాలు, వాటికి అవతల అడవి. రమణయ్య కొడుకు చంద్రం, చంద్రం భార్య రుక్మిణి. ఆ దంపతుల ఒక్కగానొక్క కూతురు గౌతమి. గౌతమికి తాతతో అడవికి పోవడం అంటే సరదా. ఆ లేత ప్రాయంలోనే పచ్చని చెట్లన్నా, పక్షులన్నా, వన్యప్రాణులన్నా ఇష్టం ఏర్పడిపోయింది. తాత ఎప్పుడు అడవికి బయలుదేరినా వెంట పడుతుంది. అందుకే వారం క్రితం అడవికి వెళ్ళినప్పుడు పులిని చూసింది. గౌతమికి ఆ పులి ఎంతో నచ్చింది. ఆ సమయంలో అది తన పిల్లలకు పాలిస్తోంది. ఆ దృశ్యం అపురూపంగా అనిపించింది. ఆ పులికి రాణి అని పేరు కూడా పెట్టింది. రాణి కనిపిస్తుందేమో చూద్దాం తాత, అంది గౌతమి రమణయ్యతో పాటు అడవి వైపు అడుగులేస్తూ. పాపం ఆ పాపకు తెలియంది ఏమిటంటే ఆ ఊరి జనమంతా ఆ పులిని ఎలా చంపాలన్న ఆలోచనలో ఉన్నారు అని. ఎందుకంటే ఆ పులి ఇప్పటికే 4 సార్లు ఊర్లోకి వచ్చింది. 2 మేకల్ని చంపేసింది. వారం తర్వాత ఓ రాత్రి పులి మళ్ళీ గ్రామంలోకి వచ్చింది. ఒక మచ్చల ఆవుపై పంజా విసిరి దాన్ని అడవిలోకి ఈడ్చుకుపోయి ఆకలి తీర్చుకుంది. మర్నాడు ఉదయం ఆ పులి తన పిల్లలతో పాటు మళ్ళీ మచ్చలావు మృతదేహం దగ్గరికి వచ్చింది. పిల్లలు ఆహారాన్ని భుజిస్తుంటే తృప్తిగా చూస్తూ తను ఆకలి తీర్చుకుంది. ఆకలి తీరిన ఆనందంలో ఓ కోన పచ్చికపై చెంగున ఎగురుతోంది. కానీ ఎందుకో అకస్మాత్తుగా మైకం కమ్మి కూలబడిపోయింది. మరుక్షణం రెండో కోన కూడా ఉన్న చోటనే కుప్పగూలిపోయింది. బిడ్డలకి ఏమైందో అని ఆందోళన పడుతున్న తల్లి పులి కూడా కళ్ళు తేలేసి నిశ్చలంగా అయిపోయింది. నిర్జీవంగా పడి ఉన్న జీవాల చుట్టూ గ్రామ ప్రజలంతా మూగారు. ఊరి మీద పడి జనాన్ని భయభ్రాంతుల్ని చేస్తున్న పులి చచ్చిందని అంతా సంతోషంగా ఉంటే గౌతమి చెంపలు కన్నీళ్లతో తడిసిపోతున్నాయి. తన ఆవును చంపేసిందన్న పగతో రగిలిపోతున్న వీరయ్య మొహంలో సంతృప్తి. పులి వన్యప్రాణి, గౌతమి అడవిలోనే ఉండాలి అనేది. ఊరి మీద పడి మనుషుల్ని, పశువుల్ని చంపేస్తుంటే ఊరుకుంటారా? పులి చంపిన మచ్చలావు కళేబరంలో పురుగు మందు కలిపేశాడు వీరయ్య. ఆ విషాహారం తిని చనిపోయాయి ఆ నోరు లేని జీవాలు. తాత చెప్తున్నది వినగానే ఇంకా ఏడుపు వచ్చేసింది గౌతమికి. అది అడవిలోనే ఉండొచ్చు కదా, ఎందుకు మన ఊరిలోకి రావాలి తాత? అప్పుడు రమణయ్య చెప్పాడు. ఎందుకంటే మనిషి అడవుల్ని నరికేస్తున్నాడమ్మా. పులులు ఆవాసాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. మానవ కార్యకలాపాలతో కాలుష్యం, వాతావరణ మార్పులు ప్రమాదకరంగా మారటంతో అటవీ ప్రాణుల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. ఆహారం కోసమో, తాగునీటి కోసమో ఈ గ్రామాల్లోకి వస్తున్నాయి అవి. మనిషికి, వన్యప్రాణికి మధ్య ఇలా ఘర్షణలు తప్పటం లేదు. గౌతమి శ్రద్ధగా వింటోంది. నిజానికి పులి మన ఊరి మీద పడలేదు. మనమే దాని ఆవాసంలోకి వచ్చి ఉంటున్నాం. మనం ఉంటున్న ఈ ఊరు ఒకప్పుడు అడవే. ఆ అడవిని నరికేసి దాని ఆవాసాన్ని మనం ఆక్రమించేసుకున్నాం. ఆ పాప దిగ్భ్రాంతితో చూస్తోంది. 15 ఏళ్ల తర్వాత వాడి పేరు బొమ్మన్. కర్ణాటక వాడు. ఏనుగుల పోచింగ్ గ్యాంగ్ వెనక మాస్టర్ మైండ్ వాడే. వాడి ఆచూకీ ట్రాప్ అయింది. రేంజర్ విష్ణు ఇస్తున్న సమాచారంతో అలర్ట్ అయ్యారు ఫారెస్ట్ ఆఫీసర్. సర్జికల్ స్ట్రైక్ లాగా ఆకస్మికంగా జరిగిన దాడిలో బొమ్మన్ పట్టుబడ్డాడు. 8 ఏనుగు దంతాలను డిఎఫ్ఓ స్వాధీనం చేసుకున్నారు. అవి అన్ని ప్రసారోద్యమాల్లోనూ ప్రసారమైంది. ఆ వార్తను కొడుకు చంద్రంకు చూపిస్తూ, చూడరా నా మనవరాలు ఎన్ని సాహసాలు చేస్తుందో. ఇంతకుముందు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ముసుగులో అరుదైన పులుల్ని విషమిచ్చి చంపేస్తూ వాటి చర్మాలను ఒలిచి అమ్మేస్తున్న కిరాతకుండా పట్టుకుంది ఇప్పుడు అంటూ చెప్పాడు 82 ఏళ్ల రమణయ్య. అదొక మారుమూల గ్రామం. ఆ గ్రామ రైతులంతా చింత చెట్టు కింద సమావేశమై ఉన్నారు ఆ వేళ. ఆ రైతుల మధ్య గౌతమి కూడా పింక్ చూడీలో
గులాబీలా మెరిసిపోతూ ఉంది. చుట్టూ ఉన్న పంట పొలాల మీద గాలి ఆహ్లాదకరంగా వీస్తోంది. ఆ రైతులను ఉద్దేశించి మాట్లాడటం ప్రారంభించింది గౌతమి. తల్లి పాలు బిడ్డకెంత అమృత తుల్యమో మనకు తెలుసు. కానీ ఆ తల్లి పాలలో కూడా విషం ఉందని నిరూపణ అయిందని అంటే నమ్మగలమా? ఇదంతా మనం తినే కూరగాయల్లో అవశేషాలుగా మిగిలిన రసాయనాలు మన రక్తంలో కలిసిపోతూ ఉండటం వలన వీటితో నీరు, నేల, ఆహారం కలుషితం అయిపోతున్నాయి. కూరగాయలు, పళ్ళు, పప్పులు, ఆహార ధాన్యాలు, మాంసపు ఉత్పత్తులు, గుడ్లు, పాలు, తాగే నీళ్లు, బేవరేజ్లు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు అన్నిటిలో విష పదార్థాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. అందరూ కలిసి ఒక మార్పుకు శ్రీకారం చుడదాం. రసాయన రహిత వ్యవసాయాన్ని గ్రామం మొత్తం విస్తరింపజేద్దాం. ఇది 100% సహజ వ్యవసాయ గ్రాసంగా అవతరించాలన్నది మన లక్ష్యం కావాలి. జీవామృతం, పంచగవ్య లాంటి వాటితో మనమే ఎరువుల్ని తయారు చేసుకుందాం. ఆవు మూత్రం, వేప, ఉమ్మెత్తలతో పంటలను రక్షించుకుందాం. మొక్కలు, చెట్లే కాదు, నోరు లేని జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు కూడా పర్యావరణాన్ని కాపాడుతూ భూమాతను రక్షిస్తున్నాయి. గబ్బిలం బయోలాజికల్ పెస్ట్ కంట్రోల్కు ఉపయోగపడుతుంది. తేనెటీగలు లేకుంటే వ్యవసాయమే దెబ్బతిని ఆహార సమస్య ఏర్పడుతుంది. కాబట్టి మన వ్యవసాయాన్ని రసాయన రహితం చేద్దామా? ఒక ఉద్యమకారినిలా ఎలుగెత్తి పిలుపునిస్తోంది గౌతమి. అక్కడి రైతులతో పాటు కూర్చుని ఉన్న ఒక యువకుడు రసాయన రహితం అన్న మాటకు అదిరిపడ్డాడు. అతని పేరు శశి. అటవీ అధికారిగా ఉంటూనే పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కలిగించేలా తన వంతు కృషి చేస్తోంది గౌతమి. ప్రకృతి ప్రేమికులైన కొందరు విద్యావంతులు, జీవ వైవిధ్య నిపుణులు గౌతమి చేస్తున్న మహాయజ్ఞంలో బాసటగా నిలుస్తున్నారు. శశికి ప్రకృతి అంటే ఎంత ప్రేమో గౌతమి అన్న అంతే ప్రేమ. చాలా ఏళ్లుగా ఆమెను ఆరాధిస్తున్నాడు. శశి ప్రేమ గౌతమికి తెలుసు. ప్రేమ, పెళ్ళి అన్న వాటికి ఎందుకో ఆమె మనస్సు సిద్ధంగా లేదు. ఒకసారి శశి ఎకరం భూమిలో బంతి పూల మొక్కలు పెంచి అవన్నీ పూలతో విరబూసినప్పుడు మనసులో మాట చెప్పాడు. ఆ టైంలో విల్ యూ మ్యారీ మీ గౌతమి? నోటితో చెప్పలేదు ఆ మాట. బంతిపూల మొక్కల్ని అక్షర రూపంలో ఆర్గానిక్గా పెంచి చెప్పాడు. అప్పుడు కూడా అంగీకారం తెలపలేదు గౌతమి. 1000 కోట్ల విలువ గల ఆస్తులకు అధిపతి అయిన ధనరాజ్ అనే పారిశ్రామికవేత్త ఒక్కగానొక్క కొడుకు శశి. రైతులతో సమావేశం ముగిశాక పంట కాలువ గట్టున కూర్చున్నారిద్దరు. నీతో ఒక విషయం మాట్లాడాలి గౌతమి. మన పెళ్లి విషయమేనా? మరొకటి కూడా ఉంది. దాన్ని నీ దగ్గర దాచానేమో కూడా. శశి గొంతులో గాంభీర్యాన్ని గుర్తించింది. మా నాన్న చేస్తున్న వ్యాపారాల్లో ముఖ్యమైనది ఏమిటో తెలుసా? జెనెటికల్లీ రూపాంతరం చెందిన వ్యవసాయం, వ్యాపారం. కెమికల్లీ ఎన్హాన్స్డ్ ఫార్మింగ్తో దిగుబడుల్ని కృత్రిమంగా పెంచే ఒక మాస్టర్ బిజినెస్ ప్లాన్. ఇది ప్రకృతికి విఘాతం కలిగిస్తుందని తెలిసి తన వ్యాపార విస్తరణ కోసం వేస్తున్నాడు. అలాంటివి తండ్రి కొడుకులని తెలిస్తే నన్ను దూరంగా ఉంచుతావన్న భయంతో నేను చెప్పలేదు. ఇప్పుడు కొద్దిసేపు ఆమె ఏమీ మాట్లాడలా. బట్ ఐ ట్రూలీ లవ్ యూ గౌతమి, భావోద్వేగంతో చెప్పాడు శశి. అపరిమితమైన దిగుబడిచ్చే ప్రత్యేకమైన విత్తనాల కోసం కోట్లు ఖర్చు పెట్టి పరిశోధనలు చేశాం. ఆ పరిశోధనల్ని వ్యాపారంగా మార్చబోతున్న తరుణంలో ఒక ఆడది చేస్తున్న ఉద్యమం మన లాభాలకు గొడ్డలు పెట్టుగా మారబోతోంది. ఇది చాప కింద నీరులా పాకుతోంది. ఆమె ప్రకృతి వ్యవసాయం మన కెమికల్ ఫార్మింగ్కి పూర్తి వ్యతిరేకం. దాన్ని ఆపాలి. తన గదిలో జరుగుతున్న రహస్య సమావేశంలో చెప్తున్నాడు ధనరాజ్. కిల్హర్ ఆజ్ఞ జారీ చేసేశాడు. గౌతమి సంకల్పానికి బాసటగా నిలుస్తున్న వారిలో అఖిల్ అనే ఒక ఇకలాజిస్ట్ ముఖ్యుడు. గార్డియన్స్ ఆఫ్ నేచర్ అన్న పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి ప్రకృతి పరిరక్షణ స్ఫూర్తిని దేశవ్యాప్తంగా విస్తరింపజేయాలన్న ప్రతిపాదన తెచ్చాడు అతను. అఖిల్తో జీఓఎస్ గురించి ఫోన్లో చర్చిస్తోంది గౌతమి. సమయం రాత్రి 10 దాటింది. బంగ్లాలో ఇప్పుడు తనొక్కతే ఉంది. అఖిల్తో సంభాషణ ముగించి పక్కపైన వాలింది. సరిగ్గా అప్పుడు తలుపు మీద చప్పుడైంది. లేచి వచ్చి తలుపు తెరిచింది. నల్లటి ముసుగులో ఒక అగంతకుడు. స్ప్లిట్ సెకండ్లో ఇంట్లోకి చొరబడి పదునైన కత్తిని గౌతమి గుండెల్లో దించేశాడు. కెవ్వుమన్న కేక ఆమె గొంతు నుంచి వెలువడింది. కత్తి మన ఆమె దుస్తుల్ని దాటి లోపలికి దిగబడలేదు. వెనక నుంచి మరో వ్యక్తి వాడి చేతిని బలంగా పట్టి ఆపాడని ఆమె గ్రహించిందో లేదో ఆ అగంతకుడి మరో చేతిలో గన్ ప్రత్యక్షమైంది. ధన్! తండ్రి నుంచి గౌతమికి హాని ఉందని తెలుసుకున్న శశి ఆమె కావాలి కాస్తూ వాడి చేతిని ఆపాడని గౌతమి అర్థం చేసుకునే లోపలే జరిగిపోయింది. అది ప్రేయసిని కాపాడే ప్రయత్నంలో శశి తుపాకీ గుండుకి ఎదిరెళ్ళాడు. అది శశి కుడి కన్నును నుజ్జు చేస్తూ తలలోకి చొచ్చుకుపోయింది.
తను ఏర్పాటు చేసిన హంతకుడు తన కన్న కొడుకునే కాల్చేశాడని తెలిసి హతాశుడైపోయాడు ధనరాజ్. చికిత్సలతో ప్రాణాలతో బయటపడిన ఆప్టిక్ నర్వ్ దెబ్బతింటంతో శశి కుడి కన్ను పూర్తిగా గుడ్డిదైపోయింది. డాక్టర్లు శశికి కృత్రిమ కనుగుడ్లు అమర్చారు. పూర్తిగా కోలుకున్న శశి ఒంటి కన్నుతో తన వైపు ఆరాధనగా చూస్తుంటే అప్పుడు చెప్పింది గౌతమి, విల్ యు మ్యారీ మీ శశి? శశి కళ్ళల్లో చివ్వున కన్నీళ్లు ఊరిపోయాయి. అదే క్షణం గౌతమి ఫోన్ మోగింది. అమ్మ గౌతమి. ఆమె తల్లి రుక్మిణి గొంతులో ఆందోళన. మీ తాతయ్య ఇక లేరు. నిద్రలోనే తుది శ్వాస విడిచారు. పసితనంలోనే ప్రకృతిపై ప్రేమను తనలో పాదు కలిపినటువంటి తాతయ్యకి నివాళిగా తాతయ్యకి బరువుకి సమానమైన విత్తనాలు నాటాలని సంకల్పించుకుంది. ఎపిలాగ్. కాలచక్రం తిరుగుతోంది. తాతయ్య స్మృత్యర్థం గౌతమి నాటిన మొక్కలు మహావృక్షాలుగా ఎదిగాయి. ఆ రోజు రాష్ట్ర రాజధానిలో పర్యావరణం జీవ వైవిధ్య అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. 150 దేశాల నుంచి ప్రతినిధులు, అధికారేతర అతిథులు ఆసీనులై ఉన్నారు. ప్రధాని సదస్సుకు ప్రారంభోత్సవం చేసి ఉపన్యసించాక రాష్ట్ర ముఖ్యమంత్రి లేచి, పసి వయసు నుండే ప్రకృతిపై అమితమైన ప్రేమ పెంచుకున్న, హరిత వనాలని సంరక్షించే అందమైన అటవీ అధికారి, విధి నిర్వహణలో ఎదురైన మరణ బెదిరింపులకు బెరవక అక్రమ మైనింగ్ను అడ్డుకుని అడవి మాఫియా పీచమణిచిన ధీర, దశాబ్దాలుగా దురాక్రమణకు గురైన 600 హెక్టార్ల అటవీ భూమిని తిరిగి అడవి తల్లికి అప్పగించి వన్యప్రాణానికి ఆవాసం ఏర్పరిచినటువంటి విశిష్ట వ్యక్తి. జీఓఎన్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా దేశమంతా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ అలుపెరగని కృషి చేస్తున్న ఒక అపురూప వ్యక్తిని వేదిక మీదకి ఆహ్వానించడం నాకు ఎనలేని సంతోషాలు ఇస్తోందన్నారు. 72 ఏళ్ల ఒక వృద్ధురాలు చేతికర్ర సాయంతో వేదికపైకి వచ్చింది. ఆవిడ గొంతు విప్పింది. సభకు నమస్కారం. నరునితో చెట్టు సహజీవనమ్ము సేయు, నరునితో చెట్టు సహగమనమ్ము సేయు అన్నారు. అలాంటి చెట్టుని నాగరీకరణ పేరుతో నిలువున నరికేస్తున్నాం. ఈ పొడవి తల్లి క్షేమంగా ఉండాలి అంటే మన అభివృద్ధి నమూనాలను సమూలంగా ప్రక్షాళన చేసుకోవాలి. ప్రకృతి వినాశనాన్ని ఆపాలి. టెక్ ఇండస్ట్రీ పెద్దలు కార్బన్ న్యూట్రాలిటీ విషయంలో చేయవలసింది ఎంతో ఉంది. పర్యావరణంపై నెట్ జీరో ప్రభావం ఉండటం అస్సలు లక్ష్యం. కొన్ని అతిపెద్ద కార్పొరేషన్లు అవి సాధించినట్టు చెప్తున్నా దానికంటే 7 రెట్లు అధికంగా గ్రీన్ హౌస్ ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి. కృత్రిమ మేధతో పనిచేసే చాట్ జీపీటీకి ఒక ప్రశ్న సంధించడానికి ఎంత శక్తి కావాలో తెలుసా? 20 నిమిషాల పాటు ఒక విద్యుత్ బల్బును వెలిగించేందుకు కావలసినంత. డేటా సెంటర్ల విద్యుత్ వినియోగం 160 రెట్లు పెరిగిందని గణాంకాలు చెప్తున్నాయి. దీనివల్ల మరింత కార్బన్ ఎమిషన్, బిట్కాయిన్ మైనింగ్ కారణంగా వందలాది మెట్రిక్ టన్నుల కార్బన్ ఎమిషన్ జరుగుతోంది. సాంకేతికత మానవ జీవితంలో విడదీయలేని విధంగా పెరుగుతున్న కారణంగా టెక్ సంస్థలు కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించే అర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాను. నా ఆకుపచ్చ దారిలో ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నాను, ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నాను. పర్యావరణాన్ని పరిరక్షిస్తామంటూ ఒక అంకుర సంస్థ పుట్టుకొచ్చింది కొన్నాళ్ల క్రితం. క్లైమేట్ ఎంటర్ప్రెన్యూర్స్. వాతావరణ మార్పును తగ్గిస్తామని, భూతాపాన్ని చల్లబరుస్తామని ఒక ప్రణాళికతో ముందుకొచ్చారు వాళ్ళు. పెద్ద పెద్ద ట్యాంకుల్లో నింపిన సల్ఫర్ డయాక్సైడ్ను స్ట్రాటోస్ఫియర్లోకి విడుదల చేసి సౌరశక్తిని తిరిగి వెనక్కి పరివర్తనం ఛేదించడం ద్వారా భూమి చల్లబడుతుందని చెప్పి భారీ ప్రయోగాలకు రంగం సిద్ధం చేశారు. నేను దాన్ని అడ్డుకున్నాను. గ్లోబల్ వార్మింగ్ తగ్గిస్తామనే ముసుగులో వాళ్ళ కాలుష్య కారకాలని వాతావరణంలోకి విడుదల చేస్తున్నారని చెప్పాం. ఆ ప్రయోగాలు భారీ స్థాయిలో చేపడితే నేలకి, నీటికి, మంచుకి, వాతావరణానికి మధ్య ఉండే సున్నితమైన సమతుల్యత దెబ్బతింటుంది అని వివరించాను. నిజం చెప్పి ప్రజల్లో చైతన్యం రగిలిస్తున్నానని సదరు కంపెనీ నా మీద కక్ష కట్టింది. 70 ఏళ్లు పైబడ్డ ముసల్దాన్నని కూడా చూడలేదు. 10 టైర్ల భారీ వాహనం నన్ను గుద్దేసింది. ప్రమాదవశాత్తు ప్రాణం పోలేదు, కానీ 2 కాళ్ళు పోయాయి. ఇక్కడున్నవి కృత్రిమ కాళ్ళు. ఈ చేతికర్ర మాత్రం ఒక స్మృతికి సజీవ చిహ్నం. తాతయ్య మరణాంతరం నేను నాటిక మొక్కల్లో చెట్టుగా ఎదిగిన ఓ మొక్కే ఈ కర్ర నాకు అందించింది. చిరునవ్వు నవ్వుతూనే చెప్పింది గౌతమి. అక్కడున్న అందరూ ఊపిరి బిగబట్టి వింటున్నారు. నాది మొక్క ఓనే సంకల్పం కదా, అది మాత్రం చెక్కు చెదరలేదు. ఓపిక ఉన్నంత వరకు, కొన ఊపిరున్నంత వరకు అది చెక్కు చెదరదు కూడా, తగ్గేదే లేదు. సభంతా కరతాళ ధ్వనులు. ఇప్పటికీ అవగాహన సదస్సుల కోసం మహానగరాలకు వెళితే హోటల్ గదిలో బస చేసినప్పుడు కిటికీలోంచి ఏదైనా చెట్టు కనపడితే మంచాన్ని కిటికీ దగ్గరగా జరుపుకుంటాను.
ఏ బుల్లి పక్షో పిచ్చుకో కిటికీపై వాలితే ఎంత సంతోషమో. నా సంకల్పానికి ఆయువు పట్టు నా భర్త చేసి మాకు పిల్లలు లేరు. ప్రకృతే మా కుటుంబం. విశ్వంలోని సకల జీవరాశులు మా కన్నబిడ్డలు. సెలవు. అంతే. హర్షధ్వానాల హోరుతో ఆ ప్రాంగణం మారుమోగిపోయింది. ముందు వరుసల్లోనే ఉన్న నీటి పొర కంటికి అడ్డుపట్టడంతో భార్య మసగ్గా కనిపిస్తోంది. శశికి లేచి వేదిక వైపు ఎదురెళ్ళి భార్య చేయబట్టుకుని కిందకి నడిపిస్తున్నాడు. తనే ఊతకర్రగా మారుతూ. చూసారా, అసలు ఆ పోరాటం చేయటమే చాలా తక్కువ మంది చేస్తారు. ఎక్కడో ఒకళ్ళిద్దరు. దాంట్లో ఆమెకున్నటువంటి ఆ శక్తి చూడండి ఎలా ఉందో. ఆలోచన శక్తి. ఎలాగైనా సరే పర్యావరణాన్ని పాడు చేయకూడదని ఒకటే కాన్సెప్ట్. దానికి భర్త ఊతం అందించడం, అలాగే చెయ్యి పట్టుకుని చివరికి నడిపించడం. ఎందుకంటే కాలు కొంచెం ఇబ్బంది అయింది కాబట్టి. అలా ఒక మనిషి కనుక తోడుంటే ఆ జీవితం నిజంగా ఎంత ఆనందంగా అనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ.